హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసింటారు కదా! అదే ఫ్రెండ్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే. ఓకే, స్కూల్ గర్ల్స్‌కి రిబ్బన్స్ వేసుకుంటారు కదా! స్కూల్ గర్ల్స్ వాళ్ళకి హెయిర్ స్టైల్స్ అయితే చూపియమని అడుగుతున్నారు కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే. వాళ్ళ కోసం ఇన్ని రోజులకైతే టైం చిక్కింది. అందుకనేసి నేను హెయిర్ స్టైల్ అయితే వేశాను. ఒకసారి అంటే 2 హెయిర్ స్టైల్స్ అయితే చూపిచ్చానన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఈ ఫోటోలో చూసినట్టుగా అలా పఫీగా రావడానికైతే నేనొక టెక్నిక్ చెప్పాను ఫ్రెండ్స్. అది ఎలా వేయాలి అని అసలు రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అలా పఫీగా అయితే మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ మనము బ్యాక్‌కూమ్ చేసి పఫీగా తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. నేనొక పెన్ యూజ్ చేసి ఆ పఫీని అయితే తీసుకొచ్చాను. అది ఎలా అనేది మన వీడియో టోటల్‌గా అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. ఓకే, చూడండి, వన్ సైడ్ అయితే ఇలా అల్లేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన హెయిర్ స్టైలే. ఓకే, చూడండి, మిడిల్‌లో వచ్చేసి కొంచెం పార్ట్ ఆఫ్ హెయిర్‌ని తీసుకొని దాన్ని 3 పాయల కింద అల్లుకుంటా వస్తున్నాను. అలా మనం అల్లే ప్రాసెస్‌లో సైడ్ నుంచి ఒక్కొక్క లేయర్‌ని అయితే తీయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మనం సైడ్ తీస్తున్నాం కదా లేయర్స్, అవి మీరు ఎంత తక్కువ తీశారు అనంటే మనకు అన్ని లేయర్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు తీస్తున్నాను కదా! అదే ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రావడం లేదు అనంటే మాత్రం నేను ఆల్రెడీ డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను ఈ హెయిర్ స్టైల్ కింద. ఈ హెయిర్ స్టైల్ అయితే మీరు మన ఛానల్‌ని చెక్‌ఔట్ చేసి చూసేయొచ్చు. దీంట్లో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌గా అయితే పెట్టాను ఆల్రెడీ. మనందరికీ తెలిసిన హెయిర్ స్టైలే అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రంట్ వరకైతే అల్లుకుంటా వచ్చేస్తున్నాను. చూడండి, 2 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు ఫ్రెండ్స్. ఓకే, కొంచెము టీత్ పెయిన్‌గా ఉండింది. అందుకనే వీడియోస్ అయితే పెట్టట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మనకు వీడియోస్ పెట్టకపోయినా కూడా మనకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికోసము. ఓకే, ఇలా లాస్ట్ వరకైతే మనం ఇయర్ లెంత్ వరకు అల్లుకొనొచ్చేసి ఇంకా కొంచెం లెంత్‌నైతే అల్లుకోవాలి. ఎందుకు అనంటే మిగిలిన హెయిర్‌నంతా అల్లే వరకు ఇది లూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడి వరకంటే అక్కడి వరకే అల్లుకోకుండా ఇంక కొంచెం కిందకైతే అల్లుకోండి. ఇక్కడ మిగిలిన హెయిర్ అంతా తీసుకొని సేమ్ మనము రిబ్బన్స్ హెయిర్ స్టైల్‌కి ఎలా 3 పాయలు తీసి అల్లుతామో అలా అల్లుతా ఈ ఫ్రంట్ మనం అల్లాం గదా హెయిర్ స్టైల్, దాన్ని దాంట్లోకి యాడ్ చేయాలి. ఓకే, అంతే, ఇంకా ఈజీ. ఇంకా ఇలా వేశాక మనం రిబ్బన్స్ హెయిర్ స్టైల్ ఎలా వేస్తామో ఇంక సేమ్ అలానే అదే ప్రాసెస్‌లో కింద వరకైతే హెయిర్ లాస్ట్ లెంత్ వరకైతే అల్లుకుంటా రావాలి. ఓకే, చూస్తున్నారు కదా! మీకు ఒకవేళ ఈ రిబ్బన్స్ హెయిర్ స్టైల్ రావట్లేదు, చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ రావట్లేదు అనుకుంటే మనకు రీసెంట్‌గానే ఒక వీడియో చేశాను. దాంట్లో చాలా క్లియర్‌గా అండ్ 2 ఆర్ 3 వేస్‌లో అయితే చూపిచ్చాను. రిబ్బన్స్ ఆ ఫ్లవర్ లాగా ఎలా రావాలి, ఈజీగా క్విక్‌గా అయిపోయే మెథడ్స్ అయితే. అది వెళ్ళి చెక్‌ఔట్ చేసేయండి. ఇక్కడ లాస్ట్ వరకైతే ఇలా అల్లుకొనొచ్చేసి మనం రిబ్బన్‌నయితే మిడ్ లెంత్ వరకు తీసుకొని ఇలా బ్యాక్ నుంచి పెట్టేసి హెయిర్‌తో పాటే దీన్ని కూడా అల్లేసేయాలి. ఓకే, మీరు వీడియోని చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇలా లాస్ట్ వరకైతే మనం అల్లాలి. లేదు మీరు లాస్ట్ వరకు అల్లలేదు అంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక థర్డ్ పీరియడ్ లోపైతే ఊడి వచ్చేస్తుంది రిబ్బను. లాస్ట్ వరకు కంపల్సరీ అల్లాలి. నెక్స్ట్ లాస్ట్‌లో నాట్ వేస్తాం కదా! ఆ నాట్ కూడా ఫ్రెండ్స్ చాలా ఫిట్‌గా వేయాలి. ఓకే, ఫిట్‌గా వేయలేదు అనంటే కొంచెం కష్టమవుతుంది స్టిఫ్‌గా ఉండడానికి హెయిర్ స్టైల్ అయితే. ఇవి చూడ్డానికి మీకు హెయిర్ స్టైల్స్ ఇలా అనిపిస్తున్నాయి. కాకపోతే మనం నార్మల్ రిబ్బన్‌ది ఎలా వేస్తామో జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే పడుతుంది. ఇలా మనకు ఫ్రంట్ అల్లడము. ఓకే, కొంచెం స్పెషల్‌గా ఉంటుంది ఇలాంటి హెయిర్ స్టైల్స్ అప్పుడప్పుడు పిల్లలకి వేసాము అనంటే డైలీ రొటీన్ లాగా నార్మల్ రిబ్బన్స్ వేయకుండా. ఓకే, మీకు ఇది వేసేది కొంచెం కష్టమవుతుంది అని అనుకున్నా సెకండ్ మెథడ్ అంటే ఇంకొక హెయిర్ స్టైల్ చూపిచ్చాను ముందు. అదైతే ఫ్రెండ్స్ అసలు జస్ట్ ఇన్ 2 సెకండ్స్‌లో మీరు దాన్ని పఫ్‌ని చేసేయొచ్చు. ఓకే, వెయిట్ చేయండి, వీడియోలో వస్తుంది. చూడండి, ఇక్కడైతే మనము రిబ్బన్‌ని ఫ్లవర్ లాగా అయితే పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా పెట్టేయొచ్చు.
మీకు ఒకవేళ ఇలా పెట్టడం రాలేదు అనంటే ఇన్‌స్టెంట్‌గా కూడా మనము రిబ్బన్స్‌ని ఇలా ఫ్లవర్ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు. అది పిల్లలున్నా లేకపోయినా కూడా. అది 2 ఆర్ 3 వేస్‌లో అయితే చూపిచ్చేసాను. చూడండి ఇది కొంచెం అలవాటైన వాళ్ళకు అయితే ఇదైనా చాలా ఈజీనే. ఓకే. ఏదైనా ఫ్రెండ్స్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఎంత చేస్తారో రిజల్ట్స్ అంత బాగా ఉంటుంది. అది ఎడ్యుకేషన్‌లో అయినా, నెక్స్ట్ ఇలాంటి వాటిలో అయినా, దేంట్లో అయినా అంతే. ఓకే. ఇలా అయితే లాస్ట్‌ది కూడా నేను తీస్తున్నాను. ఈ రిబ్బన్స్ మెయిన్ ఏంటి అంటే అడ్జస్ట్‌మెంట్స్ ఇంపార్టెంట్. ఈ రిబ్బన్స్ హెయిర్ స్టైల్స్‌లో. ఓకే. ఇలా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసేసి చూడండి. అంటే మొత్తం టోటల్‌గా లేయర్స్ అన్నీ కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసేసి ఇక్కడైతే ఫిట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రిబ్బన్స్‌ని ఫ్లవర్ లాగా ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తేనే మనకు ఫ్లవర్ లాగా నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఓకే. ఓపెన్ చేయకపోతే ముడుచుకొని ఉంటుంది అదంతా. మనకంత నీట్‌గా అయితే అనిపిచ్చదు. చూడండి ఎంత ఈజీగా వేసామో. మీరు నార్మల్‌గా వేసే టైం అంతే పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైమ్ టేకింగ్ అయితే తీసుకోదు ఈ హెయిర్ స్టైల్‌కి. ఓకే. ఇదొక హెయిర్ స్టైల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ హెయిర్ స్టైల్‌లోకి వెళ్ళిపోదాము. ఓకే. చూడండి సెకండ్ హెయిర్ స్టైల్‌కి ఇంకొక సైడ్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఇయర్ లెంత్ వరకైతే హెయిర్‌ని ఈ కూమ్‌ని యూజ్ చేసి తీసుకుంటున్నాను. ఆ కూమ్ లేదు అన్నా మన ఫింగర్‌ని యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు ఇలా లేయర్స్‌ని. ఓకే. ఇలా ఇయర్ లెంత్ వరకైతే తీసుకొని నీట్‌గా కూమ్ చేస్తున్నాను. చూడండి మీ దగ్గర పెన్ ఉంటే పెన్, లేదు అంటే పెన్సిల్ ఏదైనా తీసుకోండి. ఓకే. నేనిక్కడ ఐలైనర్‌నయితే తీసుకున్నాను పెన్‌లాగా ఉంది అనేసి. దీన్ని తీసుకొని ఇలా ఇయర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. పెట్టేసి ఇలా ఒక రౌండ్ తిప్పాలి అంతే. రౌండ్ తిప్పేసాం కదా! ఇప్పుడు మనకక్కడ టిక్ టిక్‌లు పెట్టేస్తాము. అవి మనకు కనిపిచ్చొద్దు అనేసి నేను హెయిర్ స్టైల్‌లో హెయిర్‌నయితే కొంచెం పక్కకి జరిపి వీటిని నేను క్లియర్‌గా అక్కడ సెక్యూర్‌గా పెట్టేస్తున్నానన్నమాట. చూడండి మీకే అర్థమవుతుంది హెయిర్‌ని ఎందుకు జరిపాను అనేసి. చూడండి ఇక్కడ మీరు క్రాస్‌గా పెట్టారు టిక్ టిక్‌లు అంటే అది చాలా స్టిఫ్‌గా ఉంటుంది. ఈవినింగ్ వరకైనా పిల్లలకి వేసాము అనంటే చూడండి ఇప్పుడు అలా తీయడం వల్ల హెయిర్ అయితే మనకు హెయిర్‌లో ఉన్న పిన్స్ అయితే మనకు కనిపించవు. ఓకేనా? చూడండి దీన్ని తీస్తుంటే ఎంత పఫీగా వస్తుంది ఆ హెయిర్ స్టైల్ అంటే చూడండి ఒక్కసారిగా పఫీగా చేంజ్ అయిపోతుంది. మీరు హెయిర్‌ని బ్యాక్ కూమ్ చేసి ఇలా పఫ్ తీయాలి అనన్నా కూడా చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అననే అనుకుంటున్నాను. ఓన్లీ ఇది సైడ్ పఫ్‌కే కాదు మనకు ఫ్రంట్ పఫ్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టెక్నిక్ అనేది. ఓకే. మీరొకసారి ట్రై చేయండి. లేదు మాకది కష్టమవుతుంది అనంటే నేను అది కూడా ట్రై చేసి చూపిస్తాను. ఫ్రంట్ పఫ్‌కి పెన్ యూజ్ చేసి మనం ఎలా నీట్‌గా పఫ్‌గా తీసుకొస్తాము హెయిర్‌ని అనేది. ఓకే. ఇలా తీసుకొచ్చాం కదా! నెక్స్ట్ హెయిర్‌నంతా కూడా అల్లేసుకుంటున్నాము. నార్మల్‌గా హెయిర్‌ని ఎలా అల్లుతామో అలా అయితే అల్లేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఈ 2 హెయిర్ స్టైల్సే చూపిచ్చాను రిబ్బన్స్‌లో. మీకు ఇంకా కావాలి అనంటే కూడా నేను ఇంకా పెడతాను హెయిర్ స్టైల్స్. చాలు అనంటే కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఓకే. నాకు తెలిసి ఈ 1 అండ్ 2 ఈ 2 హెయిర్ స్టైల్స్ చాలా బాగా యూజ్ అయితాయి పిల్లలకి వేయడానికి. ఓకే. మీకు ఫస్ట్‌ది కొంచెం టైం పడుతుంది అనన్నా సెకండ్‌ది మాత్రం కంపల్సరీ వేసి పంపించండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రొటీన్‌గా వేయకుండా కొంచెం మనం డిఫరెంట్‌గా వేస్తున్నాము పిల్లలకి అనేసి. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ 2 హెయిర్ స్టైల్స్ ఎలా అనిపించాయి అనేది నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే. చూడండి ఇక్కడ మనము లాస్ట్ వరకైతే అల్లుకుంటా వచ్చేస్తున్నాము హెయిర్‌నైతే. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ లాస్ట్ వరకైతే అల్లుకొని వచ్చేసి ఇక్కడైతే నేను రిబ్బన్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు ఓన్లీ ఇలా హెయిర్ స్టైల్స్, ఈ రిబ్బన్స్ అన్నీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకే అనే పొరపాటైతే అస్సలు పడొద్దు. షార్ట్ హెయిర్ ఉన్నా కూడా రిబ్బన్స్ వేయొచ్చు. ఓకే. ఇలా హెయిర్ స్టైల్స్ కూడా వేయొచ్చు. చూడండి ఇలా బ్యాక్ సైడ్ నుంచైతే నేను రిబ్బన్నయితే యాడ్ చేసేసి అల్లేస్తున్నాను. మీరు ఇది అల్లేది కూడా చాలా టైట్‌గా అల్లాలి.
ఓకేనా. లూజ్గా అల్లారు అని అంటే అది వచ్చేస్తుంది. చాలా టైట్గా అయితే అల్లాలి. అల్లేసి చెప్పాను కదా, లాస్ట్లో నాట్ కూడా ఫ్రెండ్స్ చాలా టైట్గా వేయాలి. ఎందుకు అంటే మనకు మార్నింగ్ వెళ్ళారు అని అంటే పిల్లలు ఈవినింగ్కి వస్తారు కదా, ఈవినింగ్ వరకు వాళ్ళకు అది ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏది వేసినా, హెయిర్ అయినా, హెయిర్ స్టైల్స్ అయినా. ఓకే, నేనైతే అదే నమ్ముతాను. డ్రెస్‌కైనా లేదు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు అని అంటే బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది పిల్లలు కొంచెము ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. నేను అలా బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఏసి పంపించను పిల్లలకి. 1 ఆర్ 2 అంతే. అలా వాళ్ళకి ఇబ్బంది పడేది నేనైతే చేయను ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. చూడండి పఫీగా పఫ్ ఎలా వచ్చింది అనేదైతే చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, అంటే చాలా బాగా వచ్చింది. చూడండి 1 లెంగ్త్ హైట్‌లో అయితే వస్తుంది అని చూపిస్తున్నాను అక్కడైతే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా రిబ్బన్ అయితే కట్టేస్తున్నాను. ఓకే. ఇంకా ఇక్కడ మనము పైకి అటు ఇటు తిప్పేసి టైట్‌గా అయితే వేసేస్తున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరిక్కడ టైట్ చేస్తారు కదా రిబ్బన్‌ని, చాలా ఫిట్‌గా, అంటే కొంతమంది ఎలా వేస్తారు అంటే పిల్లలు ఇలా టర్న్ కావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంత టైట్‌గా అయితే అస్సలు వేయకూడదు. అలా వేశారు అనంటే హెడేక్ వస్తుంది పిల్లలకి, కంపల్సరీగా వస్తుంది. అది నేను ఒక బుక్‌లో కూడా చదివాను. అంత ఫిట్‌గా వేయకూడదంట. నెక్స్ట్ హెయిర్ కూడా లాస్ అవుతుందంట అంత ఫిట్‌గా వేసాము అనంటే. ఓకే. ఇంక ఇక్కడొచ్చేసి నేను ఈ రిబ్బన్‌ని ఫ్లవర్ లాగా అయితే వేసేస్తున్నాను. వన్ సైడ్ అయితే 6 ఫ్లవర్స్ వచ్చాయి. ఇటు సైడ్ అయితే ఒక 5 వచ్చాయి. ఓకే. సారీ ఫ్రెండ్స్, ఇటు కూడా 6 వచ్చేసాయి. మీకు ఎన్ని కావాలి ఇలా లేయర్స్ ఫ్లేవర్‌లో అంటే అన్ని తీసుకోవచ్చు. చిన్నగా తీసుకున్నారు ఇలా అన్నీ అనంటే చిన్న చిన్నవి చాలా వస్తాయి. కొంచెం పెద్దగా తీసుకున్నారు అనంటే కొంచెం తక్కువైతే వచ్చేస్తాయి. ఓకే. వీటిని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 5 లేయర్స్ వచ్చాయి మనకు. వీటిని అడ్జస్ట్ చేసి దీన్నైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే. ఇలా ఓపెన్ చేశాక మనకైతే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ 2 హెయిర్ స్టైల్స్‌లో ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయాలి కంపల్సరీగా. ఒక 1 ఆర్ 2 సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు మనల్ని ఇలా హెయిర్ స్టైల్స్ చూపించండి రిబ్బన్స్‌తో వేసే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి అనేసి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. వీడియోనైతే టోటల్‌గా చూసినందుకు, ఇక్కడి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళను కంపల్సరీగా అయితే ఎంకరేజ్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీ వరకు వచ్చేస్తాయి. అలాంటి వీడియోస్ మీ వరకు రావాలి అనంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు అనంటే మనం వీడియో పెట్టగానే మీ వరకు అయితే వచ్చేస్తుంది. చూడండి ఇదైతే ఎంత లేయర్స్ వచ్చాయి అనేదైతే మీకు 2 హెయిర్ స్టైల్స్ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను. మా పాప చూడండి అప్పటికే కోపంగా ఉంది. నన్నెందుకు ఇంత చూపించేస్తున్నావు అనేసి ఇక్కడ స్మైల్ చేయమంటే స్మైల్ చేస్తుంది. బాగున్నాయా అంటే బాగున్నాయి అంటుంది. ఇంకా బాయ్ చెప్పేస్తుంది. ఇంకా చాలు నాకు నా హెయిర్స్ విప్పేసేయి అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే నేను ఈ 2 హెయిర్ స్టైల్స్ వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.